देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ it's a brand new song to sing గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ it's a brand new song to sing well hi hello namaste welcome to Family Stars మరదలు వచ్చే ముందు మీకు సామెత చెప్పాలి. ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని చెప్పని అంటారు. వీళ్ళని ఎపిసోడ్ 1 నుంచి దంచుతున్నా సరే అదే కూలి అండి, ఏ మాత్రం మారలేదు. కానీ వాళ్ళు పిలవాలి, తప్పదు. లెట్ మీ వెల్కమ్ మై మరదల్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అసలు మీ ఇద్దరికి ఒక ఎంట్రీ పెట్టడమే దండగంటే మళ్ళీ సపరేట్ ఎంట్రీలు పెట్టారు. ఆవిడేది ప్రొడక్షన్ దగ్గర టీ కోసం గొడవ పడుతుంది బావా. ప్రొడక్షన్ దగ్గర టీ కోసం గొడవ పడతారు ఇద్దరు. ఫస్ట్ ఆవిడ పిలు, ఇద్దరు ఒకేసారి మాట్లాడతా. రావే వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ ఓ డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ 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 వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా. మంచి సాంగ్ ఎంట్రీ ఇచ్చావు, అదిరిపోయింది అసలు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కొంచెం నాకు కొంచెం పాజిటివ్ గా అనిపిస్తుంది. వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరే వెళ్ళమంటారా. అదేంటి ఉన్నదాకా పెళ్లి కావాలి అని చెప్పిన సడన్ గా ఇప్పుడు పెళ్లి వద్దు అంటున్నావు. బావా నువ్వు నాతో ఉండడం ఇంపార్టెంట్, నువ్వు నాకు కావాలి. దానికి తాళి కట్టారా తాయెత్తు కట్టారా అవన్నీ ఎవరికి కావాలి. అరే వావ్ వాట్ ఎ చేంజ్ ఓవర్. కలిసి ఉందాం. ఇది చూసావా, కలిసి ఉందాం కలిసి ముందుకు వెళ్దాం అలాగా చెప్పాలి. అప్పుడు దాన్ని బంధం అనరు. బయటికి వెళ్తే పెళ్ళాం బాగుందా మొగుడు బాగున్నారని అడుగుతారు గానీ గర్ల్ ఫ్రెండ్ బాగుందా అని అడగరు. ఏమైంది? పద్ధతి తప్పినప్పుడల్లా నాకు ఇలా బాధ తన్నుకొచ్చేస్తుంది. స్లీవ్లు చేసుకొచ్చి పద్ధతి గురించి అయినా బావా పెళ్ళి అయితే పండగ పూట ఇంట్లో బూరెలు తినాలి. అదే పెళ్ళి అవ్వలేదు అనుకో బుర్జి ఖలీఫాలో తినొచ్చు. ఏంటి నీతో కలిసి తినడానికి బుజ్జి ఖలీఫా వెళ్ళాలా? మీరు ఎన్నన్నా చెప్పండి, అందరికీ క్లారిటీగా ఒక విషయం చెప్తున్నాను. చెప్పు. ఎవరో ఒకరు ఇంట్లో ఉండడానికి సుధీర్ ఫ్యాన్ కాదు, తుఫాన్. సింహం వెళ్ళి సరుకులు తేవు, చిరుతెల్లి చీటీలు కట్టదు, డైనోసార్లు డైపర్లు మార్చవు. ఇదంతా సరే కానీ నీకు తోడొద్దా? తోడు కావడానికి నేను పెరుగు కాదు పిడుగు. ఈ మాత్రం పెరుగు చాలు, పెరుగన్నం తినేద్దాం, తగ్గొద్దంతే. ఇక నా సంగతి తెలియక మాట వస్తే ఇలాంటివి అంటున్నావు. తెలుసుకుందాం పదా. నేనైతే పెళ్ళొద్దు అని చెప్పని అంటున్నాను. మ్యాటర్ ఏంటో అది చెప్పండి. సరే మా సైడ్ నుంచి పెళ్ళా ముద్దు అని నీతో అనిపించడానికి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు వస్తున్నారు బావా. నీతో పెళ్లి వద్దు అని అనిపించడానికి మా వైపు నుంచి పెళ్ళై బాధపడినోళ్ళు, పెళ్లి కాలేని వాళ్ళు కూడా రాబోతున్నారు. అవునా? yes ఇద్దరిని పిలవండి, వాళ్ళు ఏమంటానో చూద్దాం. వచ్చేయండి మా బ్యూటిఫుల్ బాయ్స్ అండ్ గర్ల్స్. అమ్మా నా ఫ్యామిలీ వచ్చేయండి. ఫస్ట్ అందరికి వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ ఎవ్రీబడి. మీరేంటన్నా బయట కనబడితే పెళ్ళొద్దు అని చెప్పారంటారు, ఇక్కడ షోలోకి వచ్చారు ప్లేట్ మార్చి పెళ్ళామే ముద్దని అడ్డెళ్ళారేంటి? మనకి ఏదైనా మంచో చెడో జరిగింది అనుకో, జనాలందరికీ జరిగిపోవాలని కోరుకునేవాడిని. ఓకే, మనం దరిద్రం అయిందనుకో వాళ్ళకే అయిపోవాల్సిందే.
ఆ విషయం ఇక్కడికి వచ్చి చెప్పామనుకో వాళ్ళు అందులో చూసుకుని అలా పడుంటారు. అచ్చా అబ్బో చాలా పెద్ద స్కెచ్ ఇది అన్న. భార్య గురించి ఒక్క మాటలో చెప్పాలి. ఈ భూ ప్రపంచం మీద ఒక్క మాటలో చెప్పినా అర్థం కానిది ఏదైనా ఉందంటే అది భార్య ఒకటే. ఆయన ఆల్మోస్ట్ తిడతో పొగిడారు, నీకు అర్థం కావట్లేదు. సరే తమ్మో ఇటు కొంచెం డేంజర్ గా ఉన్నాయి, కొంచెం ఇటు తిరిగి మాట్లాడితే బెటర్. వావ్, మీ ఇంట్లో లాకరే ఉన్నదా? ఎందుకు అందాన్ని అంత భద్రంగా దాస్తాను. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఎవడ్రా వాడు మరి అంత కక్కుర్తిగా మా ఇద్దరు కూడా సాంగ్ వేస్తున్నారు? కానీ మెలకలు తిరిగారు. అయినా పెళ్లి ఎందుకు వద్దంటున్నారు? పెళ్లిలో ப்ராப்ளம்ஸ் வேணுமா ப்ராப்ளம்ஸ் இருக்கு, டென்ஷன் வேணுமா டెన్షన్ இருக்கு, ఫైట్స్ వేணுమా ఫైట్స్ ఇருக்கு, మొత్తం జీవితమే ఇருக்கு. అందుకే దాంట్లో నువ్వు ఇరుక్కోదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చూసావా ఏం చెప్తున్నారు? బాబాయ్ పెళ్ళం ముద్దు అని చెప్పు. పెళ్ళం ముద్దు ఇక్కడ కాదు అక్కడ. అక్కడే చెప్పాలి కదా, పెళ్ళం ముద్దు. ఇది ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చావు. జో హాయ్ హాయ్ హాయ్. హాయ్. ఏం షేడ్స్ పెట్టుకోలేదేంటి? మొన్న చెప్పే కదా చాలా బాగున్నాయని చెప్పని, ఎందుకు పెట్టుకోవట్లా? అప్పటి నుంచి మానేసా. సరే అయినా సరే నువ్వెందుకు వద్దంటున్నావు? పెళ్లి ఎందుకు వద్దంటున్నావు? పెళ్లి చేసుకుని ఎవడు బాగుపడ్డాడయ్యా? వావ్. అసలు పెళ్లి చేసుకున్నాక ఎవడు లాయల్ గా ఉన్నాడు? చెయ్యేసి చెప్పొచ్చు. యా, అసలు పెళ్లి చేసుకున్నాక ఎవడు లాయల్ గా ఉన్నాడు చెప్పు? కరెక్ట్. ఇలా చేతులు వేస్తుంటే ఎవడుంటాడు చెప్పు? ఇప్పుడు ఎందుకు చేసుకోవాలనిపిస్తుంది? అవునా, మనం తర్వాత మాట్లాడదాం. జో ఈ పులిహోర కాలుపుడు ఆపి పెళ్లి చేసుకోరాయా కోతి మొక్క పడవు నువ్వు. ఏమైంది? ఎందుకు అంతా ఏదవుతున్నావు బామ్మ? కాదు, నువ్వు పెళ్లి చేసుకోలేకపోతే రోజు నైట్ ఒకరి ఇంట్లో దొరుకుతావు, పొద్దుగా లేచి వాళ్ళు కట్టి పట్టుకొని మీ ఇంటి ముంగలు నిలబడతారు. వీళ్ళు వెళ్ళి అవసరమా? తర్వాత కూడా దూరుతాడు. ఆటలు అంటే చాలా ఇష్టంగా. తాత ఎలా ఉన్నాడు? అయ్యో ఆయన ఆటలు ఆడుకుంటానే పోయింది బిడ్డ. ఏమాట? తొక్కీసలాట తొక్కీసలాట. ఇదిగో బాబు, ఇదంతా ఎందుకు? చక్కగా పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లిల్లో గొడవలు ఉంటాయి కదండి. గొడవలు ఉంటూ ఉంటాయి, దెబ్బలు పడుతుంటే అప్పుడప్పుడు ఏముంది? దెబ్బలు పడితే నొప్పులు వస్తాయి కదండి బాబు కొడితే. ఏముందిలే, అదంతా మీ మామయ్య అడుగు, నాకెందుకు అడుగుతావు? మామయ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఓ అంతలా కొట్టారా ఆయన్ని? వర్ష ఏంటి డ్రెస్? నేను చెప్పాను వాడికి ఇంత పెద్దది వద్దని. ఏంటి ఫేస్ అంతా ఎంత గ్లామరస్ ఉంది? మేకప్ ఏమైనా వాడతావా? అస్సలు వాడును. లిప్స్టిక్ ఏమైనా వాడతావా? అస్సలు వాడును. బ్రెయిన్ ఏమైనా వాడతావా? అస్సలు వాడును. అది కరెక్ట్, ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పావు. అవును, ఇందాకేంటి వస్తుంటే నెక్స్ట్ కాల్ మీద కాల్ వేసుకొని కూర్చున్నాడు అక్కడ, నిన్ను చూసుకొని కూడా పట్టించుకోవట్లేదు. అవును, నేను మేకప్ లేకుండా వచ్చాను, వాడు నన్ను గుర్తుపట్ల. నువ్వు మేకప్ లేకుండా వస్తే నెక్స్ట్ అంటే గుర్తుపడ్డా. అంతెందుకు, మొన్న నేను అద్దంలో చూసుకుంటే నన్ను నేనే గుర్తుపట్ల. పెళ్లి చేసుకోవచ్చు కదా? అవునా, మా ఇంట్లో పంపిస్తానండి మాట్లాడడానికి. నన్ను కాదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా? మరి అయినా ఇంత యంగ్గా ఇంత గ్లో ఎలా అండి? అదే పెళ్లిలో ఉన్న గొప్పతనం. పెళ్లి చేసుకుంటే ఇలా గ్లోగా ఉంటారు. ఆయనకి పోయి ఉంటది. హే నువ్వేంటయ్యా పెళ్లి వద్దంటావా? వద్దు, మొన్నే కదా పెళ్ళైంది. అందుకే వద్దంటున్నాను. ఇంత తక్కువ టైంలో అలా తెలుసుకున్నావయ్యా? అంటే ఇప్పుడు పెళ్లి అంటే 3-4 ముచ్చట్లు అంటారు కదా. అవును, మూడో రోజు అది ఎందుకంటారు అలాగా? గట్ట 3 రోజులే ఉంటది కాబట్టి. అందుకే. అంతేనా? అంతే, తర్వాత ఏముంటదా? ఏముండదు, అందుకే వద్దంటున్నాం. నా ఇదంతా వద్దు, నాకు పెళ్ళి వద్దన్నా. నీకు నాకు కాదు, నీకు నువ్వు కూడా పెళ్లి చేసుకోకన్నా. ఎందుకురా అన్నా, పెళ్ళం అంటే పొట్లాంటిది అన్న, ప్రతిదానికి అడ్డు వచ్చిద్ది. దేనికి? అబ్బా నీకు తెలియనట్టు అన్ని అడ్డు తెలుసుగా నీకు. ఒరే. జాగింగ్ పుషప్స్ వాడికి అడ్డు వచ్చిద్ది అన్న. చెప్పు మరి సరిగ్గా అన్నా. మరి ఫుడ్ ఎలారా? అన్న అందుకే కదన్నా సెలబ్రిటీస్ రెస్టారెంట్ తీసుకెళ్లి ఫుడ్ తిని వాళ్ళతో బిల్లు కట్టిస్తుంది. ఇంకోటి పెళ్లి నాకు తీసుకెళ్ళి డ్రమ్ లో పెడతారంటనా. అయినా నువ్వు బట్టి డ్రమ్ ఎక్కడ ఉంటదిరా? ఇదంతా కాదు, పెళ్ళ ముద్దు పెళ్లి చేసుకో అంతే. ఇక్కడ పెళ్ళైన వాళ్ళే ఇండైరెక్ట్ గా మాకు పెళ్లి వద్దురా బాబు పెళ్లి. ఎవరు చెప్పారు?
పెళ్లి కావాలో వద్దో మీరు ఇలాగ మాటలతో కాదు. మీకు నిజంగా పెళ్లి కావాలి అని ఉంటే, మీకు నిజంగా పెళ్లి వద్దు అని ఉంటే, ఇవాళ కొన్ని పోటీలు పెడతాం. ఆ పోటీల్లో గెలవండి. గెలిచిన వాళ్ళదే మాట ఇవాళ. ముద్దా పెళ్లి వద్దా అనేది వాళ్ళు తెలుసుకోండి. ఇలాంటివి చాలా ఆడే పెళ్లి చేసుకున్నాం పద. అవునా? లైట్స్ ఆఫ్ ఒకసారి. ఇదిగో మేము గెలిచామనుకో, నువ్వు పెళ్లి చేసుకోకూడదు. ఓకేనా? ఓకే డన్. ఓకే, మీరు గెలిస్తే ఆలోచిస్తాను. సరేనా? ఫస్ట్ కూర్చోండి.